హే ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఐ హోప్ మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీరందరూ ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ వచ్చేసి ఫ్రైడే, టైం వచ్చేసి 11 అలా అవుతుంది, 12 అవుతుంది. సో ఇప్పుడే ఎడిటింగ్ వర్క్ అంతా ఫినిష్ అయిపోయి ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి. ఈలోగా ఒక చిన్న బ్రేక్, మీ టైం, మిడ్ మార్నింగ్ స్నాక్స్ అయితే తినేసి లంచ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవాళ మిడ్ మార్నింగ్ స్నాక్ వచ్చేసి కోకోనట్ వాటర్, ఒక గ్లాస్ ఆఫ్ కోకోనట్ వాటర్, అలాగే ఒక ఆరెంజ్ అయితే తీసుకుంటున్నాను. మొన్న ఒకరు అడిగారు, కోకోనట్ వాటర్ ఇంట్లో ఉండేవాళ్ళు తాగకూడదు, బయట ఎండలో పనిచేసే వాళ్ళే తాగాలంట, డాక్టర్ చెప్పారనేసి అడిగారు. బట్ నాకు తెలిసినంత వరకు, మా డాక్టర్ చెప్పినంత వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు రోజు కోకోనట్ వాటర్ తాగొచ్చు. ఏదైనా సరే మనం మంచిది అనేసి ఓవర్ చేయకూడదు, ఏదైనా లిమిటెడ్ క్వాంటిటీలోనే తీసుకోవాలి. అండ్ మనము ఎందుకంటే ఇందులో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, మనం దాన్ని ఖర్చు పెట్టగలిగితే మాత్రమే తాగాలి. ఇప్పుడు నేను తాగుతాను, జస్ట్ పడుకుంటాను, తినేసి ఊరుకునే ఉంటాను అంటే పని చేయదు, అది మళ్ళీ మంచిది కూడా కాదు. సో మనం పనులు చేసుకుంటూ కోకోనట్ వాటర్ తాగడం మంచిది. అండ్ క్వాంటిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డైలీ మనము యాజ్ అన్ అడల్ట్స్ మనము ఒక 200 ml to 250 ml తీసుకోవచ్చు, అంతకుమించి మంచిది కాదు. పిల్లలకి ఇప్పుడు ధన్వి ఏజ్ ఉండే వాళ్ళకి 100 ml వరకు ఇవ్వచ్చు. ధన్వి కూడా డైలీ తాగుతుంది నాతో పాటే. సో తనకు ఒక 100 ml ఇస్తా, నేను ఒక 200 ml తాగుతా. ఒక కొబ్బరి బొండంలో మేము ఇద్దరం తాగేస్తాము. సో అది కొబ్బరి బొండం గురించి అయితే. ఇంకా ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేయాలి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ధన్విని పంపించి ఆ తర్వాత ఎడిటింగ్ అనేసి ఇవన్నీ అయ్యేసరికి నిజంగా ఎగ్జాస్ట్ అయిపోయా. ఒక 5 minutes బ్రేక్ అయితే ఖచ్చితంగా కావాలి. మనం కూడా ఎక్కువ టయర్డ్ అవ్వకూడదు అంటే మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుంటూ పనులు చేసుకున్నాం అనుకోండి, ఏమాత్రం టయర్డ్ అవ్వకుండా స్ట్రెస్ ఫ్రీగా పనులన్నీ చేసుకోగలుగుతాము. లేదంటే పనులు చేస్తున్నట్టుగానే ఉంటుంది, మనకి ఏమాత్రం రెస్ట్ దొరికినట్టు అస్సలు ఉండదు కదా. ఇవాళ లంచ్కి దొండకాయ మసాలా కర్రీ, అలాగే బీట్రూట్ చపాతీ చేయాలనుకుంటున్నాను. మామూలుగా మేము ఈ దొండకాయలతోటి ఫ్రై చేసుకుంటాం, తాలింపులాగా ఫ్రై పౌడర్ వేసేసి. ఎప్పుడైనా ఇలా ఆఫ్టర్నూన్స్కి అలా చపాతీ చేసుకున్నప్పుడు దాంట్లో కొంచెం మసాలా కర్రీ లాగా అయితే బాగుంటుంది. మరీ డ్రైగా అయితే చపాతీ తినలేం కదా అనేసి బెండకాయలతో కానీ ఇలా దొండకాయలతో మసాలా కర్రీ అయితే చేస్తూ ఉంటాను. చాలా సింపుల్ మసాలాలతో, ఎక్కువ మసాలాలు ఘాటు లేకోకుండా సింపుల్గా మసాలా కర్రీ ఎలా చేయాలో ఇవాళ మీకు చూపిస్తాను. దీనికైతే ముందుగా ఈ దొండకాయల్ని, ఒక దొండకాయలు 4 పీసెస్ వచ్చేలాగా ఇలా పొడుగ్గా కట్ చేసి తీసుకోవాలి. నేను సైమల్టేనియస్గా కొన్ని పల్లీల్ని కూడా ఈ కర్రీలోకి వేయడానికి పల్లీలతో ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. అరౌండ్ ఒక 2 to 3 teaspoon అంత పల్లీని వేయించేసి పెట్టేశాను. ఇంకా కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కూడా రెడీ చేసుకున్నా. బీట్రూట్ చపాతీ కోసం కొన్ని బీట్రూట్ని కూడా కట్ చేసి పెట్టుకున్నా. దీన్ని మిక్సీకి వేయాలి. ఇంతకీ మీకు వీడియోస్ ఏ ఫార్మాట్లో బాగా నచ్చుతున్నాయంటే, ఇలా కుకింగ్ చేస్తూ మాట్లాడుతూ, లేదా వీడియోలో అంటే లైవ్గా వీడియోలో మాట్లాడుతూ వీడియో షేర్ చేయడం నచ్చుతుందా, లేకపోతే ఇంతకుముందు నేను వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని కదా అలా మీకు నచ్చుతుందా? మీ ఫీడ్బ్యాక్ని నాకు తప్పకుండా ఈ వీడియోలో షేర్ చేయండి. ఎందుకంటే మేజర్గా మీకు ఎలా నచ్చుతుంది అనేది ఇంపార్టెంట్ అవుతుంది కదా. బట్ నాకు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, ఇలా డైరెక్ట్గా నేను మాట్లాడుతూ చేయడం వల్ల ఎడిటింగ్ టైం అయితే చాలా చాలా సేవ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తా. ఇవాళ ఫ్రైడే, ఇవాళ మార్నింగ్ నేను 9:15 అలాగా, అంటే ధన్విని స్కూల్కి పంపించి బ్రేక్ఫాస్ట్ అంతా అయ్యాక ఎడిటింగ్కి కూర్చున్నా. ఎడిటింగ్ అంతా అయ్యేసరికి నాకు 11:40 అయ్యింది. దగ్గర 2.5 hours నాకు ఒక 23 minutes లాంగ్ వీడియో ఎడిటింగ్ అయిపోయింది, థంబ్నెయిల్ అయిపోయింది, దానికి కావాల్సిన SEO అంతా చేసి ఇవాళ 2:30కి నేను షెడ్యూల్ చేయగలిగాను. నార్మల్గా ఇప్పుడు నేను ఒక 23 minutes వీడియో, లాంగ్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిట్ చేయాలంటే మినిమం 6 to 7 hours అవుతుంది. అంటే ఒక వీడియోకి 2 రోజులు టైం తీసుకుంటా. ధన్వి లేనప్పుడే చేస్తా కాబట్టి, తను లేనప్పుడు ఒక్కొక్క రోజు 2.5 hours, ఇంకో రోజు ఇంకొంచెం ఎక్కువసేపు, అలా 2 రోజులు కలిసి ఒక వీడియో ఎడిట్ చేయగలను. ఇలా ఈ ప్యాటర్న్లో చేయడం వల్ల నాకు 1 dayలోగానే చూడొచ్చు. మార్నింగ్ నుంచి ఈ 11:40లోగా అయిపోయింది. ఇంకా 12 o'clock నుంచి నా కుకింగ్ పని చేసుకొని 1 hourలో ఫినిష్ చేసేస్తా. దాన్ని 1కి అంతా వచ్చేస్తుంది. అలాగా నా కుకింగ్ పని కూడా అయిపోతుంది. నాకు ఇది చాలా కన్వీనియంట్గా అనిపించింది అండ్ చాలా రియలిస్టిక్గా కూడా అనిపించింది. అంటే రియల్ టైంలో ఏం జరుగుతుంది అన్నట్టు చూపిస్తూ మీతో కూడా డైరెక్ట్గా మాట్లాడిన ఫీలింగ్ వస్తుందని నాకు అనిపించింది. అందుకే మీ ఒపీనియన్ అడుగుతున్నా, మీకు ఎలా నచ్చింది అనే దాన్ని బట్టి ఫర్దర్ వీడియోస్ నేను కంటిన్యూ చేస్తాను.
ఈ దొండకాయ మసాలా కర్రీ ఆల్మోస్ట్ మనం గుత్తొంకాయ చేస్తాం కదా, అలాంటి ప్రాసెస్ ఉంటుంది. కొద్దిగా ఇంగ్రీడియంట్స్ చేంజ్ అవుతాయంటే, ముందుగా ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ దొండకాయల్ని వేయించుకోవాలి. ఇవి కొంచెం బాగా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా ఆయిల్లో. ఇవి వేగేలోగా మనం ఈ గ్రౌండ్నట్ పేస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. ఇలా వేయించుకున్న ఒక 2 to 3 టీ స్పూన్ పల్లీలను అయితే కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. నేను ఫస్ట్ పల్లీని పౌడర్ లాగా చేసి మళ్ళీ వాటర్ వేసి గ్రైండ్ చేస్తాను. దీన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ఒక 2 టొమాటోల్ని ప్యూరీ లాగా చేసి తీసుకుందాము. దీనికేం వాటర్ అవసరం లేదు, ఇదే సరిపోతుంది. ఈ టొమాటో ప్యూరీని కూడా ఇంకొక బౌల్లోకి అయితే తీసి పెట్టేస్తున్నాను. మనము కుకింగ్ చేసేటప్పుడు కూడా ఎలా చేస్తే మనకు ఈజీ అయిపోతుందో అలా ఆలోచించుకొని చేసుకోవాలి. సో దట్ మల్టిపుల్ టైమ్స్ చేసే అవసరం ఉండదు, టైం వేస్ట్ కూడా అవ్వదు. ఇప్పుడు ఒక కర్రీకి కావాల్సిన 2 ప్యూరీలు కూడా రెడీ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోనే నేను చపాతీ చేయడానికి బీట్రూట్ ప్యూరీ కూడా చేసుకుంటున్నాను. ఒక చిన్న బీట్రూట్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి కొద్దిగా వాటర్ వేసుకొని ఫైన్ ప్యూరీ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. బీట్రూట్ ప్యూరీ కూడా రెడీ అయిపోయింది. దీన్ని డైరెక్ట్గా నేను చపాతీ కలిపే బౌల్లోకి వేసేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల మళ్ళీ మిక్సీ కడిగే పని లేకుండా 3 ఒకేసారి అయిపోయాయి. మధ్య మధ్యలో దొండకాయని కూడా కలుపుకుంటూ ఉంటే అది అయిపోతుంది. సో ఇవే చిన్న మల్టీ టాస్కింగ్ చేయడం వల్ల మనకు క్విక్గా పనులు అయితే అవుతాయి. కుకింగ్ అనే కాదు, ఏదైనా సరే కొంచెం ప్లాన్ చేసుకొని చేసుకోవాలి. అలాగని స్ట్రెస్ తీసుకోమని కాదు. మనం ఇవన్నీ చేసేలాగా దొండకాయలు కూడా బాగా మెత్తగా మగ్గిపోయాయి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఇంకొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. దీనిలోకి కొద్దిగా ఆవాలు వేసి ఇవి చిటపట్లాడాక ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేస్తున్నా. అలాగే కొద్దిగా తురిమిన అల్లము, ఒక 2 ఆనియన్స్ని కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని ఒక 2 పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కొద్దిగా ఇంగువ వేసుకొని అంత మిక్స్ చేసుకొని ఈ ఆనియన్స్ అన్ని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. నేను మోస్ట్లీ పింక్ సాల్ట్ అండ్ రాక్ సాల్ట్ 2 కూడా ఈక్వల్గానే యూస్ చేస్తాను. సో అయోడిన్ లెవెల్స్ మనకు అవసరం కదా. పింక్ సాల్ట్లో అయోడిన్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయనేసి ఈ మధ్య చాలా రీల్స్ వస్తూనే ఉన్నాయి. సో ఎందుకన్నా మంచిది అనేసి రాళ్ళ ఉప్పు వాడితే ఇలాంటి కర్రీస్కి పొడి ఉప్పు వాడే ప్లేస్లో నేను పింక్ సాల్ట్ అయితే వాడతాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, కారానికి సరిపడా చిల్లీ పౌడర్, ఒక 2 to 3 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఇవి చిన్న స్పూన్ కాబట్టి మీకు ఎక్కువ వేసినట్టు కనిపిస్తుంది. నార్మల్ స్పూన్లో అయితే 2 to 3 టీ స్పూన్ సరిపోతుంది. సో ఉప్పు, కారం ఇవన్నీ కూడా మన కారానికి మన ఇంట్లో తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ హోమ్మేడ్ బిర్యానీ మసాలా వేస్తున్నా. దీని ప్లేస్లో మీరు గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేను ఈ బిర్యానీ మసాలా ఉంది కాబట్టి ఎలాంటి స్పైసెస్ నేను స్టార్టింగ్లో యాడ్ చేయలేదు. లేదు అంటే చెక్క, లవంగం, బిర్యానీ ఆకు ఇవన్నీ ముందే వేసుకొని ఉండాలి. వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో ప్యూరీ కూడా వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. దీన్ని అంతా కూడా ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. దీని పచ్చివాసన అంతా కూడా వెళ్ళిపోతుంది. ఇలా దీనిలోంచి నూనె అంతా కొంచెం సపరేట్ అయినప్పుడు మనం ముందుగా వేయించుకున్నాం కదా నూనెలో, ఈ దొండకాయని కూడా వేసుకోవాలి. దీనంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. సో దట్ ఈ మసాలా అంతా కూడా ఈ దొండకాయలకు బాగా పడుతుంది.
ఇప్పుడు ఇందులోకి మనం పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాం కదా, ఈ గ్రౌండ్ నట్ పేస్ట్ అంతా కూడా వేసుకోవాలి. దీన్నంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆల్రెడీ గ్రౌండ్ నట్ని వేయించుంటాం కాబట్టి పచ్చి వాసన ఏమి ఉండదు. ఒకవేళ వేయించుకోకుండా పచ్చి గ్రౌండ్ నట్తోనే ఏమన్నా ఇలా పేస్ట్ లాగా చేస్తే ఆ పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతే, ఇంకా ఇది యాడ్ చేశాక మన కన్సిస్టెన్సీకి అకార్డింగ్గా వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి. నేను కొంచెం వాటర్ ఎక్కువ వేస్తున్నాను, కొంచెం సేపు ఉడికితే ఈ దొండకాయలన్నీ కూడా బాగా మగ్గిపోతాయి అనేసి. ఇంతే, ఇంకా ఇది కర్రీ కొంచెం చిక్కగా అయ్యేంత వరకు ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మనకు దొండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఇది కుక్ అయ్యేలోగా చపాతీ కలుపుకోవాలి. ఈ కుక్కర్లో వచ్చేసి ధన్వికి సపరేట్గా చేస్తున్న కర్రీ. తను ఇంత కారం తినదు, అండ్ పిల్లలకు కూడా మరి ఇంత కారం పెట్టడం మంచిది కాదు. వాళ్ళ కడుపులో అల్సర్స్ వస్తాయి, ఫ్యూచర్లో లేనిపోని బీపీ ఇలాంటి ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనేసి తనకు సపరేట్గా చేస్తున్నా. ఇంకా చపాతీకి వచ్చేసి పిండి కలుపుకోవాలి. నేను ఇంతకుముందు ఉన్న ఇంట్లో మల్టీగ్రెయిన్ చపాతీ పిండి ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేసి ఒక వీడియోలో షేర్ చేస్తున్నాను కదా. యాక్చువల్గా చపాతీలు బాగున్నాయి, టేస్ట్ కూడా బాగుంది, కానీ మా ఇంట్లో ఎవరికి అంతగా నచ్చలేదు. అంటే ఈ చపాతీ పిండితో చేసిన చపాతీలాగా ఖచ్చితంగా డిఫరెన్స్ పడుతుంది. ఎందుకంటే అవి మనకు నచ్చిన కొన్ని గ్రెయిన్స్ అన్నీ అడిషనల్గా యాడ్ చేసి చేసుకుంటాం కదా, సో అది కొద్దిగా డిఫరెన్స్ పడుతుంది. ఇంకెవరు ఇష్టంగా తినడం లేదు, నేను ఒక్కదాని కోసమే ఎందుకనేసి నేను అది ఇంట్లో ప్రిపేర్ చేయడం లేదు. ఆశీర్వాద్ మల్టీగ్రెయిన్ చపాతీ పిండే వాడుతున్నాను. తప్పదు, ఇంకొకరి కోసం ఒక్కొక్కటి చేసుకోలేం కదా. ఈ చపాతీలు కూడా మనకు సాఫ్ట్గా రావాలి అంటే కొంచెం పెరుగు వేసుకోవచ్చు, లేదా గోరువెచ్చని నీళ్ళని వేసుకుంటూ బాగా కలుపుకొని ఫైనల్గా కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసి మిక్స్ చేసి పెట్టి ఒక 10 నిమిషాలు వదిలి రెస్ట్ ఇస్తే మనకు ఈ గోధుమ పిండిలో గ్లూటెన్ ఉంటుంది కదా, బాగా రైజ్ అవుతుంది, చపాతీలు సాఫ్ట్గా వస్తాయి. నేను ఎప్పుడు అయితే మ్యాక్సిమం కర్డ్ వేసుకుంటాను. ఇలా ఏవైనా ఇప్పుడు బీట్రూట్ యాడ్ చేసే ఇవాళ, లేదా పాలకూర, క్యారెట్ ఇవేమైనా యాడ్ చేసేటప్పుడు పెరుగు వేయను, హాట్ వాటర్ ఒక్కటి వేసుకుంటా అంతే. చపాతీ పిండి కూడా మరీ ఎక్కువ మెత్తగా కలిపేయకూడదు, మరీ గట్టిగా కూడా కలుపుకోకూడదు. మీడియం సాఫ్ట్గా ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి, అప్పుడే చపాతీలు బాగా వస్తాయి. చాలాసేపు అయినా కూడా మెత్తగా ఉంటాయి. ఇంకా టైం ఉంటే చపాతీని బాగా ఫోల్డ్ చేసి చేసుకుంటే లేయర్స్ లాగా తినడానికి చాలా బాగుంటుంది. ఈ చపాతీకి ఇంకొకటి, ఎంత బాగా మనం నీట్ చేస్తామో అంత సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తాయి చపాతీలు. మనం పుల్కాలు చేసుకుంటాం కదా, చాలామంది స్టవ్ పైన అలాగే చేస్తూ ఉంటారు. అసలు ఈ గ్యాస్ అనేది మంచిదే కాదు, క్యాన్సర్ని కాజ్ చేస్తుందంట. సో కొంచెము పిండి కలిపేటప్పుడు కొన్ని స్టెప్స్ తీసుకుంటే ఫ్లేమ్ పైన కాకుండా మనకు ప్యాన్ పైన కూడా పుల్కల్లా బాగా సాఫ్ట్గా వస్తాయి, నూనె వేయకోకుండా కూడా. దీంట్లో కొద్దిగా నెయ్యి వేస్తున్నా. మామూలుగా అయితే ఎడిటింగ్లో ఇవన్నీ వెళ్ళిపోతాయి, చేసేటప్పుడు కదా క్లీన్గా పిక్చర్ పర్ఫెక్ట్ లాగా కనిపిస్తాయి. బట్ వీడియోలో కనిపించినంత పర్ఫెక్ట్గా ఏముండదు, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్నట్టుగానే ఉంటాయి. చిన్న చిన్న హడావిడి చేసేటప్పుడు స్పిల్ అవ్వడము, పడడము, చేతులు కాల్చుకోవడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో వ్లాగ్స్ చూసేసి అంత సూపర్ఫిషియల్గా అంత సూపర్గా జరిగిపోతుందని ఏం అనుకోకండి. మీ ఇంట్లో ఎలాగో అందరి ఇంట్లోనూ అలాగే ఉంటుంది. ఏమంటే ఒక్కొక్కరి విధానం, చేసుకునే విధానం, ప్లానింగ్ చేంజ్ అవ్వడం వల్ల స్ట్రెస్ లేకోకుండా కొంతమంది చేసుకొని అన్నీ మేనేజ్ చేసుకోగలుగుతారు అంతే. ఇంకా అంతకు మించి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. పిండి అయితే కలిపేసాను, దీని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి మళ్ళీ చపాతీ చేసేయాలి. ఇలా గ్రేవీ మనకు థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే కొద్దిగా కస్తూరి మేతి వేస్తున్నాను. ఈ కర్రీకి ఇది మంచి టేస్ట్ ఇస్తుంది. అండ్ ఇంకొకటి ఏమంటే మనం ఇందులో గ్రౌండ్ నట్ పేస్ట్ వేసింటాం కాబట్టి చల్లగా అయ్యే కొద్దీ ఇంకా చిక్కగా అవుతుంది కూర కొద్దిగా, కాబట్టి కొంచెం వాటరీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవడం మంచిది. ఇంత నేనైతే ఈ కన్సిస్టెన్సీకి అయితే చేశాను. చపాతీలో కదా కొంచెం గ్రేవీలాగా ఉంటేనే బాగుంటుంది. అండ్ నేను ఇంకా కాసేపు అయ్యేసరికి ఇంకో అరగంటకంతా ఇది కొద్దిగా చిక్కగా అవుతుంది. ఇంతే, ఈ స్టేజ్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేస్తున్నా. ఇంతే, సింపుల్గా దొండకాయ మసాలా కర్రీ అయితే రెడీ. ఈ
ఇవి చేసేసరికి టైం అయితే 12:58 అవుతుంది. ఇంకా ధన్వి 1 వచ్చేస్తుంది. సో నేను కిందకు వెళ్ళి తన్ని పిలుచుకొస్తాను. ఇంకా చపాతి కర్రీ అయిపోయింది, చపాతీ పిండి కలిపి పెట్టేసాను. ఇప్పుడే చేసి పెడితే మళ్ళీ చల్లగా అయిపోతాయి. తను వచ్చాక ఎంతసేపు 2 మినిట్స్ చేసేస్తే ఇద్దరం లంచ్ అయితే ఫినిష్ చేస్తాము. సో ఇప్పుడైతే వెళ్ళి తన్ని పిలుచుకొస్తాను. ఊరి స్కూల్ నుంచి రాగానే ఇంటికి వచ్చి లంచ్ చేయాలి. నువ్వేం రా అంటే 2 మినిట్స్ వెళ్ళిపోదాం, ఓకేనా? నీకు ఈ డ్రెస్లో అంత కన్వీనియంట్గా ఉండదు నన్ను ఆడుకోవడానికి. స్కూల్ నుండి రాగానే మామూలుగా ఇంకా ఇటువైపు చూపించకుండా పిలుచుకెళ్తాను. ఒక్కొక్కసారి ఇంకా మొండికేస్తుంది, నేను ప్లే ఏరియాకి వెళ్ళాలి, ఆడుకోవాలి అనేసి. సో ఇంకా పిలుచుకొచ్చాను. వచ్చినా కూడా ఒక 5-10 మినిట్స్ ఆడుకోదు. ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ అయినా తనకు ఆడుకుంటే కానీ సాటిస్ఫైయింగ్గా ఉండదు తనకు. ఇంకా ఇవాళ వాళ్ళ స్కూల్లో దివాళీ సెలబ్రేషన్ ఉండింది. ఈ వ్లాగ్ వచ్చేసి దీపావళికి ఒక 5 డేస్ ముందు షూట్ చేసింది. వాళ్ళకి ఇంకా రేపటి నుంచి హాలిడేస్ అని ముందుగానే దీపావళి సెలబ్రేషన్స్ అయితే చేశారు. తన డ్రెస్ చూసారా, కొంచెం పొట్టిగా ఉంది. ఇది తనకు 11 months ఉన్నప్పుడు వెంట్రుకలు తీసేటప్పుడు తీసుకునే డ్రెస్సు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక 2-3 సార్లు వేసుకొని ఉంటుంది అంతే. ఎప్పుడు చూసినా ఏ ఎత్నిక్ వేర్ అయినా సరే గుచ్చుకుంటుంది అని అస్సలు వేసుకోదు. ఎప్పుడు టీషర్ట్స్, ప్యాంట్స్ ఇవే, లేకపోతే సాఫ్ట్గా ఉండే కాటన్ ఫ్రాక్స్ అయితే వేసుకుంటుంది. ఇంకా నేను నైట్ కూడా ఒక 4-5 డ్రెస్సులు తీసిపెట్టే ఎత్నిక్ వేర్, ఏదో ఒకటి ఫైనల్గా అన్నీ గుచ్చుకుంటాయంటే కష్టం కదా అనేసి తీసిపెట్టున్నా. అందులో ఫైనల్గా ఈ డ్రెస్ అయితే వేసుకుంది. అమ్మ ఇది బాగుంది, సాఫ్ట్గా ఉంది అనేసి. ఇంకా ఇంటికి వచ్చేసరికి 1:35 అలా అయిపోయింది. ఫుల్ ఆకలేస్తుంది. తనకు కూడా ఆకలి అయినా కూడా ఇంకా ఆడుకోవాలని మొండిగా ఆడుకొని వస్తుంది. ఏందన్నది? ఏం షేప్ చేసావు? రెక్టాంగిల్. ఇప్పుడు నేను దీన్ని ఏం చేయాలి? ఓవెన్లో పెట్టి బేక్ చేయాలా? సరే. ఇలా పుల్కలాగా పొంగుతాయి మనకు. పిండి బాగా మనం సాఫ్ట్గా కలుపుకున్నామంటే. సో డైరెక్ట్గా ఫ్లేమ్ పైన చేయాల్సిన అవసరమే లేదు. జస్ట్ ఎడ్జెస్ని ప్రెస్ చేస్తూ ఉంటే మనకు సాఫ్ట్గా పొంగుతాయి. ఇంకా ఆయిల్ కూడా వేయని అవసరం లేదు. ఆయిల్ లేకుండా ఇలా మనం చేస్తూ ఉన్నాను. సాఫ్ట్గా చపాతీలు అయితే చేసుకోవచ్చు. హెల్దీ అండ్ మంచిది కూడా. అంతా అయ్యేసరికి టైం అయితే ఇప్పుడు 2 అవుతుంది. చపాతీలు చూడొచ్చు, చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇలా చేస్తే. చెప్పాను కదా కర్రీ కొంచెం చల్లగా అయితే చిక్కబడుతుందని. చూడొచ్చు ఎంత చిక్కగా అయిందో. ఏం నాన్న? ఏది? 1 నిమిషం వస్తున్నా ఉండు. ఎంత చిక్కగా అయిపోయింది. అందుకే కొంచెం వాటరీగా ఉన్నప్పుడే ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. ఇది ఇవాళ మా లంచ్ అయితే. కన్నదా లంచ్ చేద్దాం రా. సో ఇది ఇవాళ మా లంచ్. బీట్రూట్ చపాతి, దొండకాయ మసాలా కర్రీ, ఆనియన్, అలాగే డైలీ ఒక 1 కప్ కర్డ్ అయితే తీసుకోవాలి. అన్నం అయితే పెరుగన్నం తినింటాము. వెదర్ కూడా బయట చాలా చల్లగా ఉంది. ఇందాకేమో ఎండగుంది, ఇప్పుడేమో వర్షం వచ్చేలాగుంది. సో జస్ట్ కర్డ్లోకి కొంచెము బెల్లం వేసి తీసుకుంటున్నాను. ధన్వికి లైట్గా కోల్డ్ స్టార్ట్ అవుతుంది. బయట వెదర్ ఈ మధ్య అస్సలు బాగుండట్లేదు. కాసేపు డ్రిజిల్ అవుతుంది, ఎండ ఉంటుంది, మళ్ళీ చలిగా ఉంటుంది. పిల్లలకి కోల్డ్ కాఫ్ వస్తూనే ఉంటాయి ఆన్ అండ్ ఆఫ్గా. ఏమంటే స్టార్ట్ అయ్యేటప్పుడే మనం కొంచెం ప్రికాషన్స్ తీసుకొని కొన్ని హోమ్ రెమెడీస్ ఫాలో అయితే ఎక్కువ సివియర్ అవ్వకుండా అయితే ఉంటాయి. అంటే సిరప్లు వాడే అవసరం అయితే రాదు. ఇంకా ఇవాళ తనకు లైట్గా కోల్డ్ అన్నట్టుగా అనిపించి స్టీమ్ అయితే ఇస్తున్నా. తనకు జనరల్గా స్టీమ్ తీసుకోవడం బాగా ఇష్టంగా తీసుకుంటుంది. బట్ ఒక్కొక్కసారి ఇప్పుడు నిద్ర వచ్చింది, అందుకే కొంచెం క్రాంకీగా ఉంది. సో తనకి ఎలా అంటే వాటర్ తాగడానికి ఇలా ఏదైనా చేసేటప్పుడు నంబర్స్ కౌంట్ చేస్తే కొంచెం ఇంట్రెస్ట్గా చేస్తుంది. నీళ్ళు అంతే ఇష్టంగా తాగదు. నీళ్ళు తాగిపించాలంటే ఒక యుద్ధమే అవుతుంది. కొంచెమే తాగుతానంటుంది. హైడ్రేషన్ కూడా ఇంపార్టెంట్ కదా. సో నేనైతే ఎప్పుడు 1 to 10 కౌంట్ చేస్తా, అంతవరకు తాగాలి అనేసి. అలా డేలో తనకు కావాల్సిన హైడ్రేషన్కి అయితే అలా నీళ్ళు తాగిపిస్తుంటా. ఇప్పుడు స్టీమ్కి అంతే
1 to 10 కౌంట్ చేసేంత వరకు తీసుకోవాలి అంటే అలా ఇంట్రెస్ట్గా అయితే తీసుకుంటుంది. జస్ట్ ప్లెయిన్ వాటర్ని బాగా బాయిల్ చేసి ఆఫ్ చేశాక కొద్దిగా పసుపు, కొన్ని తులసి ఆకులు అయితే వేసి ఇలా స్టీమ్ తీసుకుంటే మంచిది. కోల్డ్ కాఫ్కి బాగా రిలీఫ్ అయితే ఉంటుంది. ఇంకా ధన్వి స్టీమ్ తీసుకున్నాక పడుకుంటాననింది. ఇప్పుడంతా తనని పడుకోబెట్టాల్సిన అవసరం లేదు, తనకే నిద్ర వస్తే పడుకుంటుంది, ఒక్కొక్కసారి పడుకోదు. సో తనకి ఇంకా నిద్ర వచ్చేంత వరకు మేము ఎంత ప్రయత్నించినా తనైతే పడుకోదు. ఎందుకంత స్ట్రెయిన్ అవ్వడం అనేసి తను వదిలేస్తాము. నిద్ర వచ్చినప్పుడు తనే సోఫాలో పడుకొనేస్తుంది. నేను ఇంకా తిన్న తర్వాత ఈ మధ్యలో కొంచెం ఆఫ్టర్నూన్స్ అలా పడుకుంటున్నాను. తిన్న వెంటనే పడుకుంటే అన్ఈజీగా ఉంటుంది కదా, ఫుడ్ కొద్దిగా డైజెస్ట్ అయ్యాక ఒక 1/2 hour 40 minutes తర్వాత పడుకుంటే బాగుంటుందని ఈలోగా నేను కిచెన్లో ఉన్న చిన్న చిన్న పనులన్నీ ఫినిష్ చేసుకుంటాను. ఇవాళ చపాతీ చేశాం కదా, కొంచెం కౌంటర్ టాప్ అంతా కూడా పొడి పొడి రాలింటుంది, అదంతా క్లీన్ చేసేసుకొని డిష్ వాషర్కి అయితే పాత్రలు లోడ్ చేస్తున్నాను. డిష్ వాషర్ లేకముందు అయితే ఎలా అంటే అన్ని పాత్రలు వాష్ చేసి పెట్టేదాన్ని ఎప్పటికప్పుడు. లేదంటే నైట్కి చాలా ఎక్కువ అనిపించేసేదా, మనకు ఫుల్ డే టయర్డ్ అయిపోతాము. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి అస్సలు ఎనర్జీ ఉండదు కదా, అస్సలు కడగబుద్ధి అవ్వదు. ఆ పని అంటేనే ఒక చిరాకు వచ్చేసేది. సో ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటే పర్లేదు, కొంచెం ఈజీ అవుతుంది. ఇంకా డిష్ వాషర్ వచ్చిన తర్వాత నుంచి ఇంకా ఈజీ అయిపోయింది కొద్దిగా. ఎప్పటికప్పుడు డిష్ వాషర్ లోడ్ చేసుకుంటే మనకు కొంచెం ఈవినింగ్ బాగుంటుంది, నైట్ కూడా త్వరగా పడుకోవడానికి హెల్ప్ అవుతుంది. చపాతీ చేసామంటే కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా పొడి పొడి రాలుతుంది. ఇంకా పాత్రలు డిష్ వాషర్కి వేసాక కంప్లీట్ అంతా క్లీన్ చేసేసి ఈవినింగ్ స్నాక్ కోసము కొన్ని పొటాటోస్, ఒక చిన్నవి కాబట్టి ఒక 5 పొటాటోస్ని ప్రెషర్ కుక్ చేస్తున్నాను. ఒక 2 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసి తీసుకోవాలి. అలాగే ఒక 5 ఎగ్స్ని కూడా బాయిల్ చేయడానికి పెట్టాను. తినగానే పడుకోలేము కదా, కడుపు బరువుగా అనిపిస్తుంది అండ్ మంచిది కూడా కాదు. సో ఆ గ్యాప్లో కిచెన్ క్లీనింగ్ ఇవన్నీ చేసేసుకుంటే తిన్నది కొద్దిగా అరుగుతుంది, పనులు కూడా అవుతాయి. అండ్ ఒకవేళ కొంచెం లేట్గా లేచినా ఈవినింగ్ స్నాక్కి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, కొన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటే. ఇంకా ఎగ్స్ని ఎప్పుడే కానీ స్టోర్ చేసేకి ముందు వాష్ చేయకూడదు, ఎందుకంటే దాంట్లో చిన్న చిన్న పోర్స్ ఉండడం వల్ల లోపలికంతా నీళ్ళు వెళ్ళిపోయి చెడిపోతాయి ఎగ్స్. చాలామందికి ఎగ్స్ని ఎలా అలాగే స్టోర్ చేయడం, దుమ్ము ఉంటుంది, ఎక్స్క్రీట్ అంతా ఉంటుంది అనుకుంటాం కదా, ఇంకా తప్పదు, అలాగే స్టోర్ చేయాలి. వాడడానికి ముందు వాష్ చేసుకొని మనం యూస్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇలా ఒక 5 ఎగ్స్ బాయిల్ చేయడానికి పెట్టాను, అలాగే పొటాటో ప్రెషర్ కుక్ చేయడానికి పెట్టాను. ఇంకా ఇదంతా అయ్యాక ఒక 1/2 hour లేదా ఒక 1 hour నేను పడుకొని రెస్ట్ తీసుకోవాలి. లేచాక స్నాక్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఒక 1/2 hour 1 hour పడుకుందాం అనుకొని 1.5 hour పడుకున్నా. 4:30కి అయితే లేచాను. ఇంకా లేచి మా ఆయన కొంచెం ఫ్రీగా ఉన్నారు, ఎప్పుడు ఆఫీస్ వర్క్ అది ఇది అని బిజీగా ఉంటే కొంచెం ఫ్రీగా ఉన్నారని కూర్చొని కబుర్లు చెప్పుకొని ఇప్పుడైతే కిచెన్కి వచ్చేసాను. ఇంకా స్నాక్స్ చేద్దామని ఇవాళ ఎగ్ చాప్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 3 రోజులుగా అనుకుంటున్నా ఎగ్ చాప్ చెయ్యాలి అనేసి, ఏదో ఒక రీజన్ వల్ల అస్సలు కుదరడం లేదు. ఇవాళ అందుకే పడుకోబోయే ముందే ఇవన్నీ బాయిల్ చేసి పెట్టాను. సో ఇవి కనిపిస్తుంటే కళ్ళ ముందర చేస్తాను అనేసి. ఇది చేయడం సింపులే, చాలా ఫిల్లింగ్గా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. రెగ్యులర్గా చేసుకొని తినలేము ఇలాంటివి, ఎప్పుడో ఒకసారి చేసుకోవచ్చు, ఎందుకంటే డీప్ ఫ్రై చేయాలి కాబట్టి వన్స్ ఇన్ ఎ వైల్ ఓకే. దాన్ని ఇంకా పడుకొనే ఉంది, తను లేచేలోగా చేసేయాలి ఇవి. లేకపోతే ఏమవుతుంది తెలుసా, నేను చేస్తా అనేసి వస్తుంది అన్నిటికీ. తన కుకింగ్ చూస్తే మీరేమంటారో, నేను ఏమేమి వాడతానో ప్రతిదీ అన్నీ తను వాడాలంటుంది, అన్ని ఐటమ్స్ కావాలి. రైస్ వేస్తుంది, అన్ని మసాలా ఐటమ్స్ అన్నీ వేసి వాటర్ వేస్తుంది. డైలీ అంత ఐటమ్ వేస్ట్ అవుతుంటే బాధ అనిపిస్తుంది, బట్ అలా అని వద్దని చెప్పిన వినిపించుకోదు తను. ఇది పరిస్థితి. పొటాటో అయితే మ్యాష్ చేసి పెట్టుకున్నా, ఇంకా ఎగ్ని కూడా పీల్ తీసేసి ఇలా హాఫ్గా కట్ చేసి పెట్టుకున్నా. ఇంకా ఈ ఎగ్ చాప్ చేయడానికి ఫస్ట్ మనము పొటాటో ఫిల్లింగ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఉడకబెట్టిన పొటాటోస్ని చేత్తోనే బాగా నలిపి పెట్టుకున్నాను. ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి, అలాగే కొద్దిగా పసుపు, చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, కొద్దిగా చాట్ మసాలా, అలాగే ఇలా సన్నగా కట్ చేసిన ఒక ఆనియన్, అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర.
ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి మిరపకాయలు కూడా వేసుకోవచ్చు, కానీ ఇంకా దాన్ని తినదు. మిరపకాయ ఒకటి కొరికిందంటే ఇంకా అస్సలకే తినదు అనేసి నేను మిరపకాయ వేయడంలా. ఈవెన్ చిల్లీ పౌడర్ కూడా కొంచెమే వేసాను. సో మీరు మీ కారానికి అకార్డింగ్గా చిల్లీ పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను అన్నీ కూడా లైట్గానే వేసా, ఎక్కువ ఏమీ వేయలేదు. చాలా మైల్డ్గానే ఉంటుంది, ఎక్కువ అంత ఘాటుగా కారంగా అలా ఏమి ఉండదు. ఎలాగో సాస్తో తింటాం కాబట్టి బాగుంటుంది. ఇది గ్రీన్ చట్నీతో లేదా సాస్తో అయినా కూడా బాగుంటుంది. అంతే, దీన్ని అంతా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా శనగపిండి ప్రిపేర్ చేసుకోవాలి. సేమ్ మనం ఈ మిరపకాయల బజ్జీలకి ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే శనగపిండి బ్యాటర్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్ కొంచెం వేసుకోవాలి. కొరియాండర్ పౌడర్ ఎక్కువ అవసరం లేదు, యాక్చువల్లీ స్కిప్ చేయొచ్చు, కొద్దిగా వేసుకుంటే బాగానే ఉంటుంది. అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, ఇది వేయించి పొడి చేసిన జీలకర్ర పౌడర్ ఒక 1/4 టీ స్పూన్ అంతా వేస్తున్నాను. అలాగే కొద్దిగా బేకింగ్ సోడా, కొంచెమే ఒక చిటికెడంతా బేకింగ్ సోడా. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వాము, ఒక 1/2 టీ స్పూన్ అంతా వాము కూడా వేసుకుంటున్నా. ఈ బజ్జీలకు వాము వేస్తే ఏమంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రాకుండా, మామూలుగా బజ్జీలు తింటే గ్యాస్ ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటుంది కదా, అసిడిటీ లాగా, సో ఆ ఇష్యూ రాకుండా అయితే ఉంటుంది. దీనంతా ఇంకా బాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని వాటర్ వేసి మనం కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంతకి మిక్స్ చేసుకోవాలి. చూసుకొని కొద్ది వాటర్ వేసుకుంటూ ఈ బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పిండి కూడా మనకు ఎక్కువ వాటరీగా ఉండకూడదు, అలాగని ఎక్కువ గట్టిగా ఉండకూడదు. మన ఇలా వేలు పెడితే కరెక్ట్గా వేలుకి ఇలా అతుక్కొనేలాగా ఉండాలి, అంతే, ఒక చిన్న లేయర్ వచ్చేలాగా. లేకపోతే మరీ ఎక్కువ లావు ఉన్నా కూడా తినడానికి బాగోదు. ఇంతే, పిండి అయితే రెడీ. ఇప్పుడు ఇందులోంచి కొద్దిగా పొటాటో తీసుకొని, మనకు ఎగ్ పట్టే అంత ఉండాలి, మళ్ళీ ఇంకొద్దిగా పైన పెట్టడానికి ఇలా పెట్టేసి బాగా సీల్ చేసేయాలి. దీన్ని కంప్లీట్గా ఇలా సీల్ చేసేయాలి. ఇలా అన్ని ఎగ్స్ని కూడా ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఎక్కడ ఓపెన్ అవ్వకుండా క్లీన్గా అంతా కూడా లాక్ చేసేయాలి ఇలాగా. మిగతా అన్ని ఎగ్స్ని కూడా ఇలాగే చేసేసుకోవాలి. దీనికి నాకు పిండి వచ్చేసి ఒక 1.5 కప్ అంత తీసుకొని, 1.5 కప్ తీసుకొని ఉంటా. మనం ఎన్ని తీసుకుంటాం ఎగ్స్ అనే దాన్ని బట్టి మనకు తీసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ రెడీ చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం సేమ్ ఇప్పుడు బజ్జీ ఎలా చేస్తామో అలాగే పిండిలోకి ముంచేసి స్లోగా ఆయిల్లో వదలాలి. ఆయిల్ బాగా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కాల్చుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా లోపల వరకు వేగుతాయి. ఇలా ఒక సైడ్ కొంచెం బాగా వేగిన తర్వాత ఇంకోవైపు ఫ్లిప్ చేసుకోవాలి. ఇంతే, ఇలా రెండు వైపులా మనం ఫ్లిప్ చేసుకుంటూ కుక్ చేసుకుంటే ఎగ్ చాప్ అయితే రెడీ. మిగతావన్నీ కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంతే, చేయడం చాలా సింపులే, చాలా టేస్టీగా ఉంటాయి అసలు ఇవి. ఇలా హాఫ్గా కట్ చేసి తింటే చాలా బాగుంటాయి. మేము ఇవాళ ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన టొమాటో కెచప్పే దీంతో తింటున్నాము. కావాలంటే ఈ గ్రీన్ చట్నీ కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. దీనిపైన కొంచెము సాల్ట్, పెప్పర్ లేదంటే సాల్ట్, చిల్లీ పౌడర్ కలిపి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. మేము ఇలా ప్లెయిన్గానే తింటున్నాము. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ ఎగ్ చాప్ ఒకసారి ట్రై చేయండి. ఇది ఇవాళ మా స్నాక్ అయితే. మా ధన్వి కూడా లేచేసింది, సో ఇద్దరం కలిసి ఎగ్ చాప్ అయితే ఇప్పుడు తింటాం. అండ్ ఈ వ్లాగ్ ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మీ లైకే నాకు మోటివేషన్. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. బాయ్.